అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ లావణ్య. సో ముందుగా అందరికీ ఈద్ ముబారక్, హ్యాపీ రంజాన్. ఈ వీడియో రంజాన్ రోజు మార్నింగ్ అనమాట. సో ఈరోజు అంతా కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది ఈ వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, నాకు ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలి కదా. సో ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది స్పీడ్ ఎక్కువ పెట్టాను, మీకు ఎట్లా కనపడుతుందో నాకైతే తెలీదు. సో ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను. సో అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను కదా. సో నాకైతే ఫుల్ స్టక్ అవుతుంది. ఆఫ్టర్ ఎడిటింగ్ ఎలా ఉంటుందో ఐ డోంట్ నో. సో నేనైతే ఫస్ట్ హాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట క్లీనింగ్ చేయడం. అయితే బెడ్రూమ్ జోలికి వెళ్ళట్లేదు. బెడ్రూమ్లో మా వారు ఇంకా పడుకో ఉన్నాడు. పండగ రోజు కూడా లేవలేదనమాట ఫాస్ట్గా. నైట్ ఏమో ఫాస్ట్గా లేసేస్తాము అని చెప్పేసి 5కి, 5:30కి, 6కి, 6:30కి, 7కి, 7:30కి అలారం పెట్టాడు కానీ అస్సలు లేలేదనమాట. నేనే లేచాను. నేను లేచినప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో 6కి లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో నిన్న బట్టలు ఆరబెట్టి ఉంటే అవి తీసేసి మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా పండగ రోజు కూడా ఎందుకు అంటే బయట దండం మీద ఉంటే కొంచెం ఇదిగా కనపడుతుంది కదా. సో అందుకోసం అనమాట. ఎంత ఫెస్టివల్ అయినా కూడా మనం మన రోజువారీ పనులు కంటిన్యూగా చేసుకోవాలి కూడా. సో ఇంకా ఈ బట్టలు అలాగే బయట పెట్టేసామనుకోండి, ఇప్పుడు మనకి ఎండ భయంకరంగా ఉంది, ఇంకా అట్టలాగా అయిపోతాయి అన్నమాట బట్టలు. సో అందుకోసమే నేను ఫస్ట్ లేవగానే కొంచెం నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని, వితౌట్ సోప్, నార్మల్ కోల్డ్గా ఉంటుంది కదా మార్నింగ్ వాటరు. సో దాంతో ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నా ఇంట్లో పని అయితే నేను కంటిన్యూ చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు చిమ్మేశాను, హాల్ అండ్ అలాగే వంటగది, బయట వాకిలి అంతా కూడా చిమ్మేసాను అనమాట. నేను బయట వాకిలి తీసాను కానీ యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇంకా అంతా చిమ్మేసి బట్టలు కూడా మడత పెట్టేసామనుకోండి, నెక్స్ట్ మనం హ్యాపీగా ఫ్రీగా రెడీ అవ్వచ్చు. దాని తర్వాత రెడీ అంతా అయిపోయిన తర్వాత, ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఫెస్టివల్ రోజు ఎవరైనా ఎక్కువ అలసిపోతారు కదా. సో ఎక్కువ ఆఫ్టర్ అంటే పండగ అయినా పక్క రోజు ఇంట్లో వర్క్స్ చేసుకోలేము. సో ఏది ఉన్నా కూడా మనము అప్పటికప్పటికి వర్క్ ఫినిష్ చేసుకుంటే మనకి వర్క్ అనేది నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అవ్వకుండా, అంటే పక్క రోజు చేసుకునేంత పని పడకుండా మనకు ఉంటుందన్నమాట. సో అందుకోసమే నేనైతే నా బట్టలు మడత పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఎక్కువ నేను లేడీస్కి సంబంధించిన వీడియోసే చేస్తున్నాను. అంటే ఈ శారీస్ గురించి, బ్లౌజెస్ గురించి అంటే అబ్బాయిలు అంతగా పట్టించుకోరు కాబట్టి లేడీస్ ఎక్కువ చూస్తున్నారనమాట. అంటే నేను చూస్తుంటాను కదా ఎవరెవరు ఎక్కువ చూస్తున్నారు ఏంటి అనేది, ఫిమేల్ అనే నాకు ఎక్కువ వస్తుంది. సో ఇట్లా లేడీస్కి సంబంధించినవే చేస్తున్నాను. సో మన ఛానల్లో ఇంకా వ్లాగ్స్ అండ్ కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా రాబోతున్నాయి. నేను అన్నీ యూనిక్గా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో 2 టైమ్స్ అటెంప్ట్ చేసి నేను రన్ చేయలేకపోయా కదా యూట్యూబ్ ఛానల్. సో ఈసారి ఏంటి అంటే, నాకు సబ్స్క్రైబర్లతో అంత పని లేదు. అంటే అంత ఫోకస్ నేను సబ్స్క్రైబర్ల మీద చేయటం లేదు. ఎందుకు అని అంటే, మనం ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్ల కోసం వీడియోస్ అనేది స్టార్ట్ చేసామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిసప్పాయింట్మెంట్ అయిపోతామన్నమాట. ఎందుకు అంటే మనకి స్టార్టింగ్ ఏది కూడా స్టార్ట్ చేసిన వెంటనే మనకి సక్సెస్ అనేది రాదు. దానికి పేషెన్స్ చాలా అవసరం. సో అందుకోసం మనం మైండ్లో ఒకటే పెట్టుకోవాలి. నేనైతే నా మైండ్లో ఒకటే పెట్టుకున్నాను, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు నచ్చిన కంటెంట్, నాకు ఈరోజు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను, అప్లోడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, లేదంటే లేదు. బట్ నేను లాస్ట్ టైం కనుక ఇదే కమిట్మెంట్తో వీడియోస్ కనుక అప్లోడ్ చేసి ఉంటే ఈ పాటికి నా ఛానల్ మంచిగా ఒక రీచ్లో ఉండేదన్నమాట. బట్ నేను రన్ చేయలేకపోయాను. సో సాడ్ ఫర్ దట్. బట్ ఇప్పుడైతే రన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో అందుకోసమే ప్రతిదీ కూడా నేను బ్లాగ్స్ లాగా తీసి పెడుతున్నాను. అండ్ మైక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. మైక్ వచ్చిన తర్వాత ఇంకా బెటర్గా, యూనిక్గా, ఫన్నీగా వీడియో చూస్తున్నందుకు మీకు ఏదో ఒక యూజ్ ఉండాలి కాబట్టి అట్లా ప్లాన్ చేసుకుంటారనమాట. సో అందుకోసమే అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడైతే నేను జడ దువ్వుకుంటున్నాను అనమాట. నాది సిల్కీ హెయిర్ కదా. సో నా సిల్కీ హెయిర్కి ఏంటి అని అంటే,
సిల్కీ హెయిర్ కనే కాదు, నార్మల్ ఏ హెయిర్ అయినా కూడా బాత్కి వెళ్ళే ముందు, అంటే హెడ్ బాత్కి వెళ్ళే ముందు నార్మల్గా ఒకసారి కోమ్ చేసుకొని మీరు కనుక హెడ్ బాత్కి వెళ్ళారనుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఎట్లా అయితే ఉన్నారో అలాగే వితౌట్ కోమింగ్ మీరు కనుక హెడ్ బాత్ చేశారు అని అంటే చిక్కు పడిపోతుంది మీకు. తర్వాత మీరు దువ్వుకోరన్నా కూడా రాదు. సో ఇప్పుడైతే నేనైతే బాతింగ్కి వెళ్ళిపోతున్నాను. సో మంచిగా ఫెస్టివల్ రోజు హెడ్ బాతింగ్ అయితే చేసేసి ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. మీరు కనుక నా షార్ట్స్ చూస్తే ఆల్రెడీ అర్థమై ఉంటుంది. షార్ట్స్లో చెప్పున్నాను, అండ్ దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా నేను చేస్తున్నాను అనమాట. అంటే ఈద్ షాపింగ్ అని చెప్పేసి. సో నాకు చాలా బాగా నచ్చింది. నేను నిజంగా ఇట్లా ఫిట్ అవుతుందని నేను అనుకోలేదు. అది మీకు వీడియోలో ఎలా కనపడుతుందో తెలీదు, బట్ రియల్గా అయితే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. హ్యాండ్స్ కూడా నేను ఫస్ట్ లూజ్ అనుకున్నాను, అందుకే నేను స్టిచ్చింగ్ కూడా చేయించుకోలేదు తెలుసా. స్టిచ్చింగ్ కూడా చేయించుకోలేదు, లూజ్గా ఉంటుంది అని అనుకున్నాను. కానీ నాకు చాలా బాగా సెట్ అయ్యింది. ఇది వచ్చేసి హాఫ్ వైట్ కలర్ అనమాట, ప్యూర్ వైట్ కాదు, హాఫ్ వైట్. మొత్తం స్టోన్స్ వచ్చేసాయన్నమాట. బట్ లోపల మనకి లైనింగ్ ఉంది కాబట్టి ఈ సమ్మర్కి కొంచెం క్యారీ చేయగలిగాను. అప్పటికే నాకు ఉబ్బదీస్తుంది అనమాట బాగా. సో అట్లా అనమాట. అండ్ నేనైతే ఇక్కడ హెయిర్ స్టైల్ వేసేసుకుంటున్నాను. హెయిర్ స్టైల్స్ నేను నిజంగా చెప్పాలంటే నాకు హెయిర్ స్టైల్స్ చాలా తక్కువ వచ్చు. నాకు అస్సలు రాదనమాట. ఎందుకు అని అంటే నేను నేర్చుకోవాలని కూడా నేను ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించలేదు. ఎందుకంటే నా హెయిర్కి నా మీద నేనే ప్రయోగం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేతుల నొప్పులు వస్తాయి. నార్మల్ హెయిర్ స్టైల్ వేసుకోవాలంటేనే నాకు భయంకరంగా చేతుల నొప్పులు వస్తాయన్నమాట. ఇంకా మనం వెరైటీగా వేయాలి అంటే నాకు అస్సలు ఓపిక ఉండదు. సో నేను అందుకే ఎప్పుడు నా రెగ్యులర్ హెయిర్ స్టైలే వేసుకుంటాను. లేదు ఇంకా అకేషన్ మంచి గ్రాండ్ అకేషన్ ఉంది, లేదా బయట ఎక్కడైనా వెళ్ళాలి అని అనుకుంటే మా అమ్మ హెల్ప్ తీసుకుంటారనమాట. మా అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది జడలు. ఆ ఓపికకి మెచ్చుకోవచ్చు అనమాట. నాకైతే అంత ఓపిక లేదు నా జుట్టుకి వేసుకోవడానికి. అండ్ ఏంటి అంటే నా జుట్టుకి కొన్ని సెట్ అవ్వవు హెయిర్ స్టైల్స్. ఎందుకు అంటే చెప్పా కదా, మొత్తం సిల్కీ హెయిర్ అలా జారిపోతుంటుందనమాట, గుర్రం తోకలాగా ఉంటుంది. బట్ మా సిస్టర్ హెయిర్ బాగుంటుందన్నమాట. ఆ అమ్మాయికి కొంచెం ఒత్తుగా ఉంటుంది, బట్ నాకు అలా కాదు. అందులో ఈ మధ్య ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అది ఎందువల్ల ఏంటో అర్థం కావట్లేదు. ఎవరు పట్టు హెయిర్ ఫాల్ అంటున్నారు. అది మనం తినే ఫుడ్ లోపమా, లేదా వాటర్ ప్రాబ్లమా, లేదా షాంపూ ఏదైనా షాంపూ అంటే నేను ఫస్ట్ నుంచి ఒకటి మీరా షాంపూ యూస్ చేస్తున్నాను. సో అది దేనివల్ల అర్థం కావట్లేదు, కానీ హెయిర్ ఫాల్ అయితే భయంకరంగా నాకైతే అయిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ నేను ప్రతిసారి పక్కకు చూస్తున్నాను ఏంటి అని అనుకోకండి. నేను అట్ ద సేమ్ టైం 2 వీడియోస్ తీసుకుంటున్నానమాట. ఒకటి లాంగ్ వీడియో అండ్ అలాగే షార్ట్స్ కోసం కూడా నేను పక్కన వేరే మొబైల్, మా హస్బెండ్ మొబైల్, దాన్ని పక్కన పెట్టుకొని రికార్డ్ చేసుకుంటున్నాను. సో అటు ఇటు 2 కవర్ అవ్వాలని చెప్పేసి ఇటు అటు 2 చూస్తున్నాను. సో నేను ఎక్కువ మేకప్ వేసుకోను. జస్ట్ మస్కారా, ఐలైనర్ ఇవి మాత్రమే యూస్ చేస్తాను. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా నేను అవి మాత్రమే యూస్ చేస్తున్నాను అనమాట. సో జస్ట్ లైట్గా అలా మస్కారా అప్లై చేస్తున్నాను. నాకు నిజంగా మస్కారా అప్లై చేసేటప్పుడు ఒక డౌట్ వస్తుందన్నమాట. నాకు ఆల్రెడీ తిగ్గానే ఉంటుంది, ఐబ్రోస్ మాత్రం తిగ్గానే ఉంటాయి నాకు. బట్ ఇది అప్లై అయ్యిందా లేదా అని చెప్పి నేను ఒకసారి చెక్ చేస్తే అది అయిపోయి చాలా రోజులు అవుతుంది. నేను అదే విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. దాని తర్వాత కొంచెం వాటర్ వేసి ఇది చేసిన తర్వాత అప్పుడు నాకు కొంచెం డార్క్గా వచ్చింది. తర్వాత ఐలైనర్ పెట్టుకుందామా వద్దా అని ఒకటికి 10 సార్లు ఆలోచించాను. ఎందుకంటే ఈ మధ్య డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. నైట్లో నిద్రపోవట్లేదు, ఎందుకంటే నిద్ర రావట్లేదు అనమాట నైట్ టైం నాకైతే ఈ మధ్య. సో అలా మేలుకొని ఉండడం వల్ల డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోతున్నాయి. అందులో మనం ఈ ఐలైనర్ పెట్టామనుకోండి ఇంకా డార్క్ అయిపోతాయి. ఐలైనర్, కాజల్ ఇవన్నీ నాకు అంటే ఇంకొంచెం బ్రైట్గా కనపడతాయి అన్నమాట ఐస్ అవి పెట్టుకోవడం వల్ల. బట్ అవి లాంగ్ లాస్టింగ్గా మనం ఉంచుకున్నాం అనుకోండి, కళ్ళు దగ్గర అంతా కూడా ఇంకా బ్లాక్ అయిపోతుంది. సో అది 100 సార్లు ఆలోచించాను. ఇంకా సరేలే ఒక్కసారికి ఏముంది, ఫెస్టివల్ కదా సో పెట్టుకుందామని చెప్పేసి కాజల్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ కాజల్ మీరు కనుక నా షాపింగ్ వీడియో చూస్తే అందులో చెప్పుంటాను దేని గురించి, ఫ్రీ వచ్చిందని చెప్పి. సో కొంచెం ఇది హెయిర్ యాక్సెసరీస్ అంతా కూడా నేను షాప్ చేశాను కదా, సో దానికోసం ఫ్రీ ఇచ్చాడనమాట. ఆ కాజల్ అయితే నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. మా వారు ఇంకా లేలేదు, ఇంకా పడుకొనే ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు టైం 7:30 ఎంతో అవుతుందనమాట. సో నేనైతే ఫాస్ట్గా లేచేసాను. ఈ మధ్య చెప్పా కదా నైట్ టైం నిద్ర పట్టట్లేదని. నార్మల్గా నైట్ టైం నిద్ర పట్టకపోతే మార్నింగ్ ఎక్కువసేపు పడుకుంటారు. బట్ నేనేంటో నైట్ నిద్ర పట్టట్లేదు, ఎర్లీ మార్నింగ్ 5కి
6కి 6:30 కల్లా లేసేస్తున్నా. మెలుకువ వచ్చేస్తుందనమాట ఈ మధ్య. సో, ఇంక అందుకోసం రెడీ అయిపోదాం అని చెప్పేసి రెడీ అయిపోతున్నాననమాట. అండ్ నేను లిప్‌స్టిక్ ఎక్కువ షేడ్స్ ఏంటి అంటే కొత్త కొత్త షేడ్స్ నేను ట్రై చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పుడు నాకు కొంచెం అదేంటి డార్క్ పింక్, డార్క్ రెడ్, బ్రౌను ఇలాంటి కలర్ వచ్చిందనమాట. అవేంటి అనంటే ఎప్పుడో రేర్‌గా యూజ్ చేస్తాననమాట. రెగ్యులర్‌గా అంటే ఈ పింకే యూజ్ చేస్తాను. అది కూడా ఎక్కువ కాదు. చాలా లైట్‌గా యూజ్ చేస్తాననమాట. అండ్ ఐస్‌కి కూడా నేను సెపరేట్‌గా వాటి కోసం ఏమంటారు ఇది ఐ ప్యాలెటా ఏదో అంటారు కదా! సో, నేను అదేమీ పర్చేస్ చేయను. సో, జస్ట్ ఇది ఆ లిప్‌స్టిక్ మాత్రమే అప్లై చేస్తాను. నాలా చాలామంది గూడా ఉన్నారు లిప్‌స్టిక్‌ని అప్లై చేసేవాళ్ళు. సో, హార్మ్ ఏం కాదనుకోండి. సో, లిప్‌స్టిక్ అప్లై చేసిన తర్వాత కొంచెం లిప్ జెల్ అప్లై చేస్తే మనకి కొంచెం షైనింగ్‌గా ఉంటుందనమాట. ఇది కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. ఈ లిప్ జెల్ అప్లై చేయడం అనేది. సో, నేనేంటి అంటే హెవీ మేకప్ వేసేసుకొని తెల్లగా కనపడుతూ నాకట్లా నచ్చదనమాట. నేనసలు ఈవెన్ పౌడర్ కూడా నేను యూజ్ చేయను. ఇది లాక్మీది సమ్ ఫౌండేషన్ లాగా ఏదో ఉంటది కదా! అది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరంటే కొంతమంది యూజ్ చేస్తున్నారనమాట. ఆ ఫౌండేషన్ టైపు. అది ఒక్కసారి నా పెళ్ళికి అప్లై చేశారు. అది కూడా నేను కూడా కాదు అప్లై చేసుకుంది. నా పక్కన ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు అప్లై చేశారనమాట. ఫొటోస్‌లో ఎంత దారుణంగా పడిందంటే అంత దారుణంగా పడ్డాయి నా పెళ్లి ఫొటోస్‌లో అయితే. సో, నేను అందుకోసమే ఏది కూడా కొత్త క్రీమ్ కానివ్వండి, ఏదైనా సరే నాకు అలవాటు లేనిది నేను అలవాటు చేసుకోను. ఎందుకు అంటే అది అప్పటికప్పటికి ఎఫెక్ట్ చూపించిందనుకోండి చాలా ప్రాబ్లమ్ అవుతది. అండ్ నాదొచ్చేసి చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో, అందుకోసమే నేను కొత్త వాటిని ఎప్పుడు ప్రిఫర్ చేయను. నేను నార్మల్‌గా ఫస్ట్ నుంచి ఏవి యూజ్ చేస్తున్నానో అవి మాత్రమే యూజ్ చేస్తాననమాట. సో, ఇయర్ రింగ్స్ ఇవి నేను ఈ డ్రెస్ కోసమే పర్టిక్యులర్‌గా పర్చేస్ చేశాననమాట. సో, నేనసలు మ్యాచ్ అవ్వదనుకున్నాను. అందులో ఇయర్ రింగ్స్ నేను కొనాలా? వద్దా? అని 10 సార్లు ఆలోచించాను. మా హస్బెండ్‌ని సెలెక్ట్ చెయి నాన్న అనంటే, అసలు ఇవి తీసేసేయమని చెప్పాడు ఫస్ట్. ఇవి కూడా తీసేసేయి అని అన్నాడు. ఇంక నేనేంటి అంటే, సరేలే మ్యాచ్ అవుతదేమో అని చెప్పేసి తీసుకున్నాను. బట్ చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిందనమాట. మంచి లుక్ వచ్చింది ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత. అండ్ ఈ వాచ్ మా ఆయన ఇచ్చిందే. ఈ వాచ్ నేను నిజంగా వాచ్ గురించి చెప్పాలి అంటే, స్కూల్ టైం, కాలేజ్ టైంలో నేను నిజంగా వాచ్ లేకుండా అస్సలు ఉండేదాన్ని కాదు. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది పెళ్ళైన తర్వాత. మళ్ళీ ఇప్పటి నుంచి వేసుకుంటున్నాననమాట వాచ్ అయితే. సో, వాచ్ వేసుకున్న ప్రతిసారి నాకు అదే గుర్తొస్తది. సో, ఫైనల్‌గా నా లుక్ అయితే ఇలా ఉంది. చూసారా ఫ్రాక్ ఎలా ఉందో మంచి మెత్తగా ఉందనమాట. చాలా మెత్తగా ఉంది ఫ్రాక్ అయితే. అండ్ చూస్తున్నారా నేనిక్కడ క్లోజప్ యాడ్ అయితే ఇస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. చూసారా ఇక్కడ కనపడుతుంది చూడండి నా హెయిర్ ఎట్లా ఉందో. యాక్చువల్‌గా మా ఆయన లేసాడనమాట. లేసి టీ తాగొస్తానని చెప్పి వెళ్ళిన మనిషి గంట, 2 గంటలు రాలేదు ఇంటికి. నాకు టిఫిన్ తీసుకొస్తానని చెప్పి. తీరా ఇంటికి వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ కవర్ పట్టుకొచ్చాడనమాట. నాకు చీర అని చెప్పాడు. చీర కాదు, ఏం కాదు. ఆయనకి జుబ్బా తెచ్చుకున్నాడు. జుబ్బా అంటే అది నమాజ్ టైమింగ్‌లో వేసుకుంటారు కదా! నమాజ్ చేసేటప్పుడు వేసుకుంటారంట అది. అది నావీ బ్లూ కలర్ జుబ్బా అండ్ వైట్ కలర్ ప్యాంట్ వచ్చిందనమాట. దాన్నేమంటారు? ఏదో అంటారు. వాటి పేరు నాకు కరెక్ట్‌గా తెలీదు. సో, అది నమాజ్ టైమింగ్‌లో వేసుకుంటారనమాట. ఆల్రెడీ తను రంజాన్‌కి షాపింగ్ చేశాడు. అండ్ డైలీ వేర్‌కి షాపింగ్ చేశాడు. ఇంకా నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి కూడా పెట్టాను. ఇది వేసుకో ఫెస్టివల్‌కి అని చెప్పేసి. అప్పటికప్పటికి టీ తాగొస్తానని ఎళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు ఎవరో. టీ తాగొస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఇది తెచ్చుకున్నాడనమాట. సో, నేను అది కూడా రికార్డ్ చేశాను. ఇది కూడా పెడతాను నేను అనంటే, పెట్టు పెట్టు అని చెప్పేసి అంటున్నాడనమాట. సో, బానే ఉంది జుబ్బా వచ్చేసి. బట్ ఎందుకు ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. సో, కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వచ్చింది. చూస్తున్నారా? నాకైతే చాలా బాగా నచ్చింది. వేసుకున్నప్పుడు కూడా మంచి లుక్ ఉందనమాట. సో, మేము ఫొటోస్ కూడా తక్కువ తీసుకున్నాం ఆ రోజు. నిజంగా ఎట్లా ఉందంటే అట్లా ఉండింది. అసలు మా ఆయన ఫొటోస్‌కి, వీడియోస్‌కి అస్సలు ఎంకరేజ్ చేయడు. అతను తీసుకోడు, తీసుకునే వాళ్ళని తీసుకోనివ్వడనమాట. అలాంటి మెంటాలిటీ మా హస్బెండ్‌ది. సో, ఇంకా మంచిగా ప్లెయిన్ జుబ్బా మీద లైట్ బటన్స్ వచ్చాయి కదా! స్టోన్స్ బటన్స్ వచ్చాయి. మంచిగా ఉంది లుక్ అయితే. ఇంకా ప్యాంట్‌కి నాడా ఉందో లేదో చూడు వెయ్యి అని చెప్పేసి లోపల నుంచి నాకు గొంతిస్తున్నాడనమాట. సో, నేను సరే ఉండు చూస్తానని చెప్పేసి చూస్తా ఉన్నాను. ఏంటి గందరగోళంగా ఉంది ఇల్లంతా అనుకోకండి. అదిగోండి అక్కడ బాక్సులు కనిపిస్తున్నాయి. మీరు గమనించారో లేదో? సో, ఆ బాక్సులన్నీ గూడా మా ఆయన షూస్ అనమాట. నేను చూసుకోలేదు. ఆ బాక్స్‌లో గుండు సూదులున్నాయన్నమాట. నేను నిజంగా చూసుకోకుండా అది అట్టే పెట్టేసుంటే ఎవరికో ఒకరికి దిగిపోతాయి ఇంకా. ఇంకా అప్పుడే చూపిస్తున్నాను చూడండి.
ఆ బాక్స్‌తో పాటు అప్పుడు తెచ్చాడు నాకు టిఫిన్. అది ఏదో ఆనియన్ దోస ఎంత తెచ్చాడు. ఈరోజు చికెన్ లేదని చెప్తున్నాను నేను. ఎందుకంటే గురువారం వచ్చింది కదా! సో, గురువారం, శనివారం నేను, మా వారు నీసు తినమనమాట. అందుకని. అండ్ ఆ టోపీ అయితే తీసేసేయి వెళ్ళేటప్పుడు పెట్టుకో అని చెప్తున్నాను నేను. ఆయన వచ్చేసి లేదు టైం అయిపోయింది. నిజంగా టైం అయిపోయిందనమాట. 11:00 ఏమో నమాజ్ స్టార్ట్ చేస్తారు. పాపం ఆయనకి టైం అయిపోయింది. అండ్ మా ఇంటి దగ్గర నుంచి బారాషాయి దర్గా అంటారు. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుందనమాట. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుందనమాట. ఇక్కడేమో టైం అయిపోయిందని హడావిడిగా రెడీ అవుతా పోతున్నాడనమాట. సో, నేనైతే నా వీడియో షూటింగ్‌లో నేనున్నాను. ఆయన పనిలో ఆయనున్నాడు. మేము ఆఫ్టర్‌నూన్ కూడా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు. బికాజ్ లెంత్ ఎక్కువ ఉందనమాట. సో, మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. తినాలనిపిస్తుందని చెప్పేసి మా వారు ఆర్డర్ పెట్టారనమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.